त्रिनेत्रं चन्द्रशेखरम् బాలకా సిద్ధ స్వామి ముందు జరగబోయే కాలక్రమం వివరించదును శ్రద్ధగా ఆలకించుము నాయన. అది ఎట్టో తెలపండి స్వామి. Thank you.
మహాత్మా జయజనాయన చాలా నిద్ర ముంచకొస్తున్నది. నీ మనసుతో నన్ను ఊపగలవా నాయన? మహాత్మా జయజనాయన, ఇప్పటికి నీ సేవ భాగ్యం నాకు పనించినదా గురుదేవా? నీ అనుగ్రహం నాపై ఉండవలనే గాని అట్లనే ఊపగలను గురుదేవా. సరే అట్లే కాని నాయన. మహాత్మా జయజనాయన, బ్రహ్మాండంబు తోటి గాలింది నాలుగు వేదముల గొలుసులమరింది నాలుగు వేదముల గొలుసులమరింది బలువైన పెను పాపో పంగపోదామింది బలువైన పెను పాపో పంగపోదామింది ప్రభమించి ఉన్నవ పరమాత్మ నీవు
ప్రపంచమంతా జీవరాశులకే మోక్షమిచ్చిన తండ్రి గురు వీర బ్రహ్మ కరుమా జీవుల నెల్ల కాపాడు స్వామి పరమరసము నాకు బోధించు స్వామి బనగాను పల్లెలు గోలు గాని మల్లయ్య పల్లెలు వెలసినవయ్యా తరండిలో తంగపాదు గురువైందేశో తీరా బ్రహ్మము సేవ చేసేము స్వామి जो हक्सुतानंद जो लाले परमानंद वेद ब्रह्मेंद्र గోవిందయ్య పొద్దున రావాలి. కుమార గోవిందయాచారి, అదేం తండ్రి? నాకు చాలా ఎక్కువగా ఆకలి అవుతున్నది. మన ఊరికి ఉత్తరాన ఒక సముద్రము కలదు. ఆ సముద్రం ఒడ్డున ఒక చెమురు చెమ్ము కలదు. దాని కొమ్మ నడు సముద్రం లేక వాలి ఉన్నది. వాలి ఉన్న కొమ్మకు పుట్టి కట్టుకొని ఉయ్యాల చంపాలని ఊగి నీ చేతిలో చంద్రాయుధంతో తెగ ఎత్తి తెగదార్చి ఆ కొమ్మకునబడిన ఆకులు విస్తర్లు పుట్టుకొని తీసుకురాగలవని నా మనసు కోరుతున్నది. ఈ మాటకు ఏ మందు ఆయన గోవిందయ్య ఆచారి. నాకు సెలవు చూస్తుంది తండ్రి, నేను పోయి వచ్చాను. సరే, చల్లగా పోయి రమ్ము నాయన. పోయిన పనులు శుభం కలుగాక. ఓహో, మా తండ్రి చెప్పిన సముద్రం ఒడ్డునగా ఇదే ఉండవచ్చు. ఈ సముద్రం ఒడ్డున ఉన్న శమవృక్షం కూడా ఇదే ఉండవచ్చు. ఆయన దీని కొమ్మలాడి సముద్రంలోకి వాలి ఉన్నదే. ఈ వాలి ఉన్న కొమ్మకు పుట్టి కట్టుకొని చూసారా? ఓహో, మా తండ్రి కోరిక అంత ఆశ్చర్యంగా ఉన్నదే.
పురాణైతే పరశివయోగము చిత్తునికే దొరుకునే ఈ మాట సాధ్యముగా ఈ మాట నిత్యముగా పోయేద శివాయ ఓహో మతను కొట్టు అర్థములే ఓహో నా చేతిలో చంద్రాజంతో ఈ కొమ్మని ఏడికి తెగ దాచిన ఎడల ఈ కొమ్మ ఎమ్మడన్నాడు సముద్రమని కొట్టుకుపోయాక నేను మరణించినతో ఓహో నేను మరణించినతో ఆ యొక్క మరి శాస్త్రం ఆ దూదేకి తిరిగేదని మా తండ్రి అంత కపడ బుద్ధి తలపెట్టినాడే. ఆయన నా తోటి కానేరనంటే మా తండ్రి నన్ను ఏం చేయగలడు? తండ్రి అంతటి మహాకృపకారు నా తోటి కానేరదు. ప్రతి దినము నీ సేవ చేసే ఆ దూదేకుల స్థితిగా చెప్పు తండ్రి. కుమారా శివపోతులే ఆచారి, అదేం తండ్రి? ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాట వింటున్నావా నాయన? వింటున్నాము తండ్రి. మరి నీవైనా పోయి ఆ చెమురు చపాటు ఇస్తర్లు కుట్టుకొని తీసుకురాగలవని నా మనసు కోరుతున్నది. ఈ మాటకి ఏమందు నాయన శివపోతులే ఆచారి? నాకు సెలవిచ్చి పంపు తండ్రి, నేను పోయి వచ్చేదను. చల్లగా పోయి రమ్ము నాయన, నీవు పోయిన పనులు శుభం కలుగాక. ఓహో, మా తండ్రి చెప్పిన సముద్రం ఒడ్డు అనగా ఇదే ఉండవచ్చు. సముద్రం ఒడ్డులో ఉన్న చెమి వృక్షం కూడా ఇదే ఉండవచ్చు. అయినా దీని కొమ్మ నాటి సముద్రం లేకి వాలి ఉన్నదే. ఈ వాలి ఉన్న కొమ్మకి ఉట్టి కట్టుకొని ఉయ్యాల జంపాల అని ఊకు చూసేదను. ఓహో, మా తండ్రి కోరిక ఎంత ఆశ్చర్యముగా ఉన్నదే. అక్షారంబులకు మూల అరుడెవ్వాడు చూడు ఉయ్యాలో. ఆకారంబు నాటిలుక అమ్మతో కొలుకొని ఆడిస్తూ నాడి ఉయ్యాలో. ఆడిస్తూ నాడి ఉయ్యాలో. ఓహో, మా తండ్రి కొరకు ఎంత ఆశ్చర్యంగా ఉన్నది. చేసుకొని కళ్ళు మోతుగా చూడు ఉయ్యాలో. కలరేకులు ఐదున్న కాంత ఒక్కటే గాని కరకంటోడెరుగాడి ఉయ్యాలో. కరకంటోడెరుగాడి ఉయ్యాలో. ఓ నమ శివాయ. ఎంత ఆశ్చర్యంగా ఉన్నది. సర్వామోతానికి కలుపు తీసుగా
హలో సాక్షిగా ఉన్నాడే హలో. ఉయ్యాలో ఆహా సాక్షిగా ఉన్నాడే ఉయ్యాలో శివాయ సిద్ధమైన పదవి ఓంకారమేరా ఉయ్యాలో వనరుగా తోట భూమధ్యమందున వాడెవాడో చూడు ఉయ్యాలో ఆహా వాడెవాడో చూడు ఉయ్యాలో ఓహో నా చేతిలో ఉన్న ఈ చంద్రాయుధముతో ఈ కొమ్మనే ఏటిగా తెగ తార్చిన ఎడల నేను కూడా ఈ కొమ్మ ఎమ్మడే కొట్టుకుపోయేది కాక ఓహో మా తండ్రి నాపై ఎంత కపట బుద్ధి తలబట్టి ఉన్నాడే ఈ కొమ్మ ఎమ్మడే నేను కొట్టుకపోతే నేను మరణించినతో ఆ యొక్క పరశివయోగ రహస్యం ఆ దూదేగల సిద్ధినికి ఇవ్వాలని మా తండ్రి నాపై ఎంత కపట బుద్ధి తలపెట్టి ఉన్నాడే అయినా ఈ కార్యం నా చేత కానే రాదండి మా తండ్రి నన్ను ఏమి చేయగలడు తండ్రి అంతటి మహా గొప్పటి కార్యం నాతోని కానే కాదు ప్రతిదినము నీ సేవ చేసి ఆ 3 మాల దూదేగల సిద్ధినికై చెప్పు చూడు తండ్రి సరే అట్టుండుకు నాయన ఆ సిద్ధిరికే చెప్పి చూసేదను పోలా కాసిద్ద మహాత్మా జయనాయన ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా నాయన వింటున్నాను గురుదేవా. మరి నీవేనా పోయి ఆ చెంబురు చపాకులు ఇస్తర్లు కుట్టుకొని తీసుకురాగలవని నా మనసు కోరుతున్నది ఈ మాటకి ఏమందువు నాయన మహాత్మా జయనాయన నీ అనుగ్రహం నాపై ఉండవలనే గాని నేను పోయి నువ్వు చెప్పిన చెమవృక్ష పాకులను తప్పక విస్తరలు కుట్టుకొని తీసుకురాగలను గురుదేవా. నాకు సెలవిచ్చి పంపు గురుదేవా, నేను పోయి వచ్చేదను. సరే చల్లగా పోయి రమ్ము నాయన నీ పైన పలు శుభం కలుగు. ఓహో మా జయనాన్న చెప్పిన సముద్రం ఒడ్డునగా ఇదే ఉండవచ్చును. ఈ సముద్రం ఒడ్డున ఉన్న శమవృక్షం కూడా ఇదే ఉండవచ్చును. అయినా దీని కొమ్మ నడి సముద్రం లేక వాలి ఉన్నది. ఈ వాలిలో కొమ్మ కుట్టి కట్టుకొని ఉయ్యాల చంపాలని ఊపి చూసేదా కాక ఆహా మా జయనాన్న కోరికంత ఆశ్చర్యమై ఉన్నది. మహాత్మా జయనాయన అంతా నీ మహిమనే. మహాత్మా జయనాయన పంచదేవి మంత్రం పదవించి సదీరితే పరబ్రహ్మము తానాయే ఉయ్యాలో పంచాయుక్తి పట్టు పరబ్రహ్మ పట్టు పల్లెవాడు గారే ఉయ్యాలో పల్లెవాడు గారే ఉయ్యాలో గగనాదులా తులపా 25 బారుతో తిని మనసుతో వల్లిరే ఉయ్యాలో ఎరుపు నాలుగు
పలుకోపతికి వందెల కనుపు పలుకోగా వింటిరే ఉయ్యాలు ఆహా పలుకోగా వింటిరే ఉయ్యాలు విధానాదులా అంద పిండము రెండు ఆ ప్రత్తాయి ప్రక్క పిండుగా వింటిరే ఉయ్యాలు పగలన రెండు క్రమములుగా వింటే బయలు దూలములెత్తి ఉయ్యాలు ఆహా బయలు దూలములెత్తి ఉయ్యాలు విధానాదులా ఆనందాయి మహాత్మ జయనాయన శ్వాసాన్ని శ్వాసన రెండు తాళ్ళుగా చేసి కొట్టి విడదీసి ఉయ్యాలో పంచకన్యలు కూడి పంచవేదము చదివి కొట్టి పట్టు తీరే ఉయ్యాలు ఆహా కొట్టి పట్టు తీరే ఉయ్యాలో విధానాదులా ఆనందాయి సుత్త అన్నపూర్ణ కమలమున ఆ ప్రక్క ఊజానే ఉయ్యాలో ఆ ప్రక్క ఈ ప్రక్క వెలు ప్రక్క ప్రాణాయి లూచు పూజానే ఉయ్యాలు ఆహా లూచు పూజానే ఉయ్యాలో విధానాదులా చూపు వెలా చూపు జగమెల్ల తన రూపు జ్యోతి అయి వెలిసానే ఉయ్యాలో అంగముగా పొతులూరి వీర బ్రహ్మము గురుడు తూగుతూ ఉన్నాడే ఉయ్యాలో ఆహా తూగుతూ ఉన్నాడే ఉయ్యాలో విధానాదులా 21,600 సార్లు సోహంబై ఊగానే ఉయ్యాలో బ్రహ్మం కొట్టి లోపల తాను ఊగుతూ ఉన్నాడే ఉయ్యాలో ఆహా ఊగుతూ ఉన్నాడే ఉయ్యాలో విధానాదులా విధానాదులా ఓంకారమయ కొట్టి మాయానే ఉయ్యాలో పరబ్రహ్మ మనోజ్యోతి కొట్టి లోపల తాను ఊగుతూ ఉన్నాడే ఉయ్యాలో ఆహా ఊగుతూ ఉన్నాడే ఉయ్యాలో ఆహా నా రక్తపిండము చేతని ఈ కొమ్మని ఏటికి తెగ తార్చదగాక. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం. నీ భక్తికి మెచ్చున్నాను నాయన. ఆహా ఎక్కడి ఈ పలుకులు ఇచ్చట ఎవరు లేరే? ఈ పలుకులు నా గురుదేవుని మహాత్మా జయనాయన నన్ను పరిచయపెట్టటకై ఇటు చేసి ఉన్నావా గురుదేవా? ఇప్పుడే తడువు చేయక నీ ఆశ్రమానికి వస్తున్నాను గురుదేవా.
ఓరి కుమారులారా, అది ఏం తండ్రి? నేను ఇంకొక కాగితపు చేయగలరా నేనలారా? అది అది ఏం ఏం కారణమో కారణమో తెలుపు తెలుపు తండ్రి, తండ్రి, చేసేదము. చేసేదము. కుమార గోవిందయాచారి, అది ఏం తండ్రి? మన ఊరికి కొంత సమీపంలో ఒక శునకం మృతి చెంది 3 రోజులైనది. దాని ఎడమ డొక్కన రక్తము నీరు మల్లెలతో అల్లాడుతున్నది. దాని నీవు పోయి 3 దోశలు పూజించుకొని రాగలవని నా మనసు కోరుతున్నది. ఈ మాటకి ఏ మధువు నాయన? తండ్రి, అంతటి నీచమైన కారణం నా తోటి కానేరు. ప్రతి దినము నీ చేవ చేసే ఆ దూదేకుల శత్రునికే చెప్పు తండ్రి. సరే అట్టుండు నాయన, ఆ సిద్ధునిగా చెప్పి చూసేదను. కుమార శివపోతులరే ఆచారి, అదేం తండ్రి? ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా నాయన? వింటున్నాము తండ్రి. మరి నీవేనా పోయి ఆ శునకంను 3 దోశలు భుజించుకొని రాగలవని నా మనసు కోరుతున్నది. ఈ మాటకి ఏ మధువు నాయన శివపోతులరే ఆచారి? తండ్రి, నాలాంటి పౌరుషమంతుడు అలాంటి నీచమైన సునకాన్ని నా చేతులార ఎట్టముట్టేదను, నా నోటార ఎట్టబోంచేదను. చిచి, నాకేలా చెప్పేదు? ప్రతి దినం నీ సేవ చేసి ఆ దూదేకల చితిరికే చెప్పు చూడు తండ్రి. సరే అట్టుండు నాయన, ఆ సిద్ధునిగా చెప్పు చూసేదను. బాలకా సిద్ధ, మహాత్మా జయజనాయన. ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరి నీవేనా పోయి ఆ శునకంను 3 దోశలు భుజించుకొని రాగలవని నా మనసు కోరుతున్నది. ఈ మాటకి ఏ మధువు నాయన? మహాత్మా జయజనాయన, నీ అనుగ్రహం నాపై ఉండవలనే గాని నేను పోయి నువ్వు చెప్పిన సునకమును తప్పక 3 దోశలు బుధించి రాగలను గురుదేవా. నా చెల్లించు గురుదేవా. నేను సరే చల్లగా పోయి రమ్ము నాయన, నీవు పోయిన పనులు శుభం కలుగాక. మా జైన చెప్పిన సునకమనగా ఇదే ఉండవచ్చును. అయినా దీని ఎడమ డొక్కన రక్తము నీరు మల్లెలతో అల్లాడుచు. ఎంత మహాత్మా జయజనాయన, ఎంత అవతార మూర్తి గురుదేవా. మాయా ఇది ఎంత
జయజనాయన నీవు చెప్పిన సునకమును 3 దోశలు పుట్టిస్తున్నాను గురుదేవా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆహా, ఈ 3 దశలు బుధించగానే ఈ ప్రపంచంలో ఉన్న పంచభక్ష పరిమాణము కన్నా ఇది ఎక్కువ రుచి కాగుపడుతున్నది. అయినా నాకు ఆశ కలిగి అధిక దోషాలు అందుకుంటగాక. ఓహో, నాకు ఆశ కలిగి అధిక దోషాలు అందుకునగానే ఆశ దృశ్యమైపోయింది. అది కదా గురుదేవా. మహాత్మా జయనాయన ఎంత అవతార మూర్తి గురుదేవా. అంత నీ మహిమని మహాత్మా జయనాయన నీవు చెప్పిన సునకమును కడుపార 3 దోశలు బుధించవచ్చు నాను గురుదేవా. బాలక ఆ 3 దోశలే పూజించినావా లేక అధిక దోశలకు ఆశపడుతువా నాయన? మహాత్మా జయనాయన నాకు ఆశ కలిగి అధిక దోశలు ఆశపడగానే ఆశ అదృష్టమైపోయి ఉన్నది గురుదేవా. ఆ ఒక్క దోశ అందుకట్లయితే నీవు నాకన్నా గొప్ప వాడవైతుంటివి బాలక. అట్టుండు నా గురుదేవా. బాలక అట్టుండు నాయన. ఓరి కుమారులారా, అదేమిటండి? నేను ఇంకా ఒక కార్య చేయగలరా అది ఏ కారణమో తెలుపు తండ్రి, చేసేదము. కుమారా గోవిందయాచారి, అదేం తండ్రి? నేను 12 మనలకు తెప్పించి ఉన్నాను. అయితే 7 14 రోజులు 12 మనలు తెప్పించి ఉన్నాను. అవి 7 14 రోజులు ఆ కమ్మరి కొలుములో కాలుతూ ఉన్నాయి. నీవు పోయి ఆ కాగే ఉప్పుకున్నాను 3 దశలు భుజించుకొని రాగలవని నా మనసు కోరుతున్నది. ఈ మాటకి ఏమన్నా నాయన గోవిందయ్య ఆచారి? తండ్రి నాకు సెలవు పంపండి, నన్ను పోయి వచ్చేదాను. సరే, చల్లగా పోయి రమ్ము నాయన. నీ పైన పలు శుభం కలుగాక. తండ్రి, మా తండ్రి చెప్పిన కాయ ఉప్పు గనులనగా ఇవే ఉండవచ్చు. ఇవి మంటికి మింటికి ఏకమేమంటున్నదే. ఇవి నేను కానీ 3 దోశలు భుజించినచో నా పేగులు మాడి సత్తుందాక నేను మరణించినచో ఆ యొక్క పరిశురాశము ఆ దూదేకుల సిద్ధినికేలని మా తండ్రి నా మీద అంత కపట బుద్ధి తట్టమెచ్చిన్నాడే. ఆయన నా తోటి కానేడదంటే మా తండ్రి నన్ను నేర్చగలడు. తండ్రి, అంతటి మహాకారు నా తోటి కానేరదు. ప్రతి దినము నీ సేవ చేసి ఆ దూదేకుల సిద్ధినిగా చెప్పును తండ్రి. అట్టుండు నాయన, ఆ సిద్ధినికే చెప్పు చూశాను. కుమారా శివకోతులరే ఆచారి, అదేం తండ్రి? ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా నాయన? వింటున్నాము తండ్రి. మరి నీవైనా పోయి ఆ కాగే ఒక గుళ్ళను 3 దశలు భుజించుకొని రాగలవని నా మనసు కోరుతున్నది. ఈ మాటకి ఏమందు నాయన శివకోతులరే ఆచారి? నాకు సెలవిచ్చి పంపు తండ్రి, నేను పోయి వచ్చేదను. సరే, చల్లగా పోయి రమ్ము నాయన. నీ పైన పలు శుభము కలుగాక. ఓహో, మా తండ్రి చెప్పిన కాగే ఉక్కు గుండు అనగా ఇదే ఉండవచ్చును. అయినా దీని మంటలు మంటికి మింటికి ఏకమై మండుతున్నాయే. ఈ కాగే ఉక్కు గుండ్లు 3 దోశలు నేను తప్పక పూజించినతో నా పేగులు మన మాడి సత్తును కాక. నేను మరణించినతో ఆ యొక్క పరశివ రహస్యం ఆ దూదేకిల సిద్ధికి ఇవ్వాలని మా తండ్రి నాపై ఎంత కబడి బుద్ధి తలపెట్టి ఉన్నాడే. అయినా ఈ కార్యం నా చేత కానే రాదంటే మా తండ్రి నన్ను ఏమి చేయగలడు? తండ్రి, అంతటి మహా గొప్పటి కార్యం నా చేత కానే కాదు. ప్రతిదినం నీ సేవ చేసి ఆ 3 మాల దూదేగల సిద్ధినికే చెప్పి చూడు తండ్రి. నాయన, ఆ సిద్ధినికే చెప్పు చూశాను. సిద్ధ మహాత్మా జయజనాయన ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరి నీవైనా పోయి ఆ కాగే ఉప్పు గుళ్ళను 3 దశలు భుజించుకొని రాగలవని నా మనసు కోరుతున్నది. ఈ మాటకి ఏమందు నాయన? మహాత్మా జయనాయన నీ అనుగ్రహం నాపై ఉండవలనే గాని నేను పోయి నువ్వు చెప్పిన ఆ కాయ ఉప్పులను తప్పక 3 దోశలు భుజించి రాగలను గురుదేవా. నాకు సెలివిచ్చి పంపు గురుదేవా, నేను పోయి వచ్చేదను. మహాత్మా జయనాయన, ఓహో, మా జయనాయన చెప్పిన కాయ పువ్వుల నాకు ఇవే ఉండవచ్చును.
అయినా దీని మంటలు మంటికి మింటికి ఏకమై మడుచున్నవే. అయినా ఈ విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు త్రిమూర్తులను తలచి చూసేదగాక. విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు త్రిమూర్తులను తలసగానే ఈ మంటలు చల్లారిపోయినవి. అయినా మహాత్మా జయ నాయన, నీవు చెప్పిన కాయ గుణలను 3 దశలు కుదిస్తున్నాను గురుదేవా. ఆహా, ఈ 3 దశలు బుధించగానే ఈ ప్రపంచంలో ఉన్న పంచదార చక్ర లడ్ల కన్నా ఇవి ఎక్కువ రుచిగా ఆగుపడుచున్నవి. అయినా ఈ సమాచారం అంతా నా గురుదేవునితో విన్నయించదగాక. మహాత్మా జయనాయన, నీవు చెప్పిన కాయకు గుణలను కడుపార 3 దోషాలు బుధించవచ్చు ఉన్నాను గురుదేవా. సరే అట్టుండు నాయన. ఓరి కుమారులారా, నేను ఇంకా ఒక కార్యక్రమం చేయగలరా నాయనలారా? అది ఏం కారణమో తెలుముందండి చేస్తాను. మన ఊరి కొంత సమీపంలో అపారమైన 3 ఏర్లు కలవు. ఆ 3 ఏర్లు దాటగానే 7 కొండలు కలవు. ఆ 7 కొండలు ఎక్కగానే ఆఖరి కొండపై ఒక కాయమాను పుట్ట కలదు. ఆ కాయమాను పుట్టలో కోడెనాగు పాము ఆటలాడుతూ ఉన్నది. దాన్ని మీరు పోయి పట్టి తీసుకురాగలరని నా మనసు కోరుతున్నది. ఈ మాటకి ఏమందరూ నాయనలారా? మాకు సెలవిచ్చి పంపుతండ్రి, మేము పోయి వచ్చేదాము. సరే చల్లగా పోయిరండి నాయనలారా. అన్నయ్య, ఈ బుసిలి వాడు ఎంత కబడి బుద్ధి తలపెట్టి ఉన్నాడు అన్నయ్య. అవును తమ్ముడు. దీనితో మన మతం అయిపోతే, అవును తమ్ముడు, మన తండ్రి చేసిన ఎత్తు చాలా బాగున్నది. దీనితో మన మతం అయిపోతే ఆ సిద్ధుని అడ్డంకు పెట్టే వాళ్ళు ఎవరు ఉండరని మన తండ్రి ఎంత కబడి బుద్ధి తలపెట్టి ఉన్నాడు అన్నయ్య. అయినా ఈ కార్యం మన చేత కానే రాదంటే తండ్రి ఏం చేయగలడు? అయినా ఎత్తుకు పై ఎత్తు వేసి ఈ కార్యం కూడా మన చేత కాదేరా అంటే మన తండ్రి మనల్ని ఏమి చేయగలడు? అవును తమ్ముడు, చక్కర బాగా తెలిసింది తమ్ముడు. అలా కావాలం తమ్ముడుగా ఆ పాము తోటి మనకి తండ్రి అంతటి మహా గొప్ప కార్యం మా తోటి కానే కాయరు. ప్రతి చెప్పి చూడండి తండ్రి. సరే అట్టుండే నాన్నలారా. అవును, నాకు ముందే తెలుసు ఇది కూడా మీతో కానేరదని. తండ్రి అన్ని విషయం నీకు తెలుసు కదా, మరల మమ్మల్ని ఎందుకు అడిగేదు? చెప్పవలసిన ధర్మం ఉంది కాబట్టి చెప్పి ఉన్నాను. సరే అట్టుండే నాయనలారా, ఆ సిద్ధునికే చెప్పు చూసేదాను. పోలాకా సిద్ధ. మహాత్మా జయనాయన, ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాట వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరి నీవేనా పోయి? వింటున్నాను గురుదేవా. నీవేనా పోయి ఆ కాయమనపటిలో కూడా నాకు పాము ఆటలాడుతూ ఉన్నది. దాన్ని నీకు పోయి పట్టి తీసుకురాగలమని నా మనసు కోరుతున్నది. ఈ మాటకు ఏ మందు నాయన? మహాత్మా జయనాయన, నీ దివ్య అనుగ్రహం నాపై ఉండవలనే గాని నేను పోయి నువ్వు చెప్పిన కాయమాన పుట్టలో ఉన్న కోడి నాగు పాముని
తప్పక పట్టి తీసుకురాగలను గురుదేవా. నన్ను ఆశీర్వదించము గురుదేవా, నేను పోయి వచ్చేదను. సరే చల్లగా పోయి రమ్ము నాయన. నీ పేద పలు శుభం కలుగాక. మహాత్మా జయ నాయన. ఓహో, మా జయనాని చెప్పిన అపారమైన 3000 ఇవే ఉండవచ్చును. ఈ 3000 దాటగానే 7 కొండలు కూడా ఇవే ఉండవచ్చును. ఈ 7 కొండలు ఎక్కగానే ఆఖరు కొండ పైన ఒక కాయమన్న పుట్ట కూడా ఇదే ఉండవచ్చును. అయినా ఈ పుట్టలో ఉన్న కూడా నాకు పాము పడిగ వెత్తి ఆటలాడుచున్నది. ఆహా, ఎంత తేదస్తున్నది గురుదేవా. మహాత్మా జయ నాయన, అంతా నీ మహిమలే. పాంబు
నా గురుదేవు నామస్మరణం పాడుతూ పలుకుతూ వస్తుంటే ఈ పుట్టలో ఉన్న కోడి నాగు పాము పడగవెత్తి ఆటలాడుచుండని అయినా ఒక పట్టు తీసుకుపోదామంటే ఈ పుట్టలేకే మాయమైపోయినదే. అయినా మహాత్మా జయనాయన నీ నామం తలసి ఈ పుట్టలో చేయి వేసదగాక. జై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆపతి బాంధవ హనాల రక్షక శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఆహా, ఆ పావనమూర్తి నామం తలసి పుట్టలో చేయి వేయగానే ఈ పుట్టలో ఉన్న కోడి నాగు పాము సుగంధ పరిమళమైన పూలమాలగా మారి నా చేతికి అంది ఉన్నది. ఈ పూలమాల తీసుకొని పోయి నా గురుదేవుని మెడలు వేసి అలంకరించదగాక. మహాత్మా జయనాయన నీవు చెప్పిన కాయమాన పుట్టలో నీ నామం కలిసి పుట్టలో చేయి వేయగానే ఆ పుట్టలో ఉన్న కోడి నాగు పాము సుగంధ పరిమళమైన పూలమాలగా మారి నా చేతికి అంది ఉన్నది గురుదేవా. ఈ పూలమాల నీ మెడలు వేసి నిన్ను అలంకరించగా. బాలక, నీ అపారమైన గురుభక్తి వలనే ఆ పుట్టలో ఉన్న కోడ నాగు పాము సుగంధ ఫలమైన పూలమాలగా మారి నీ చేతికి అందినది నాయన. అట్టుండు నా గురుదేవా. అవును బాలక, అట్టుండుము నాయన. ఓరి కుమారులారా, అదేం తండ్రి? కుమార గోవిందాచారి, అదేం తండ్రి? నీ ఒక కార్యజలప చేయగలవా నాయన? అది ఏ కార్యమో తెలుపు తండ్రి, చేసేదను. నా కనుసూపు మధ్యం అవుతున్నది, నా పిక్కలు గడగడ వణుకుతున్నాయి. రేపు ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు నేను జీవ సమాధి చెందుతున్నాను. నా జీవ సమాధికి నీవు బనగాను పల్లెకు పోయి వాడిని పుష్పములు దేవదారు ఫలములు తీసుకురాగలవని నా మనసు కోరుతున్నది. ఈ మాటకి ఏ మందువు నాయన గోవిందయ్య ఆచారి. తండ్రి, అంతటి మహాగొప్పకారం ప్రతి దినము నీ సేవ చేసే ఆ దూదేవుల సిద్ధునికే చెప్పును తండ్రి. సరే, అట్లుండు నాయన, ఆ సిద్ధునికే చెప్పు చూసాను. కుమార శివపోతులు ఆచారి, అదేం తండ్రి? ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా నాయన? వింటున్నాను తండ్రి. మరి నీవే నా పనగాను పల్లెకు పోయి వాడిని పుష్పములు దేవదారి ఫలములు నా జీవ సమాధికి తప్పక తీసుకురాగలవని నా మనసు కోరుతున్నది. ఈ మాటకి ఏ ముందు నాయన శివపోతులు ఆచారి. తండ్రి, అంతటి మహా గొప్పటి కార్యం నాతోని కూడా కానే కాదు. ప్రతిదినం నీ సేవ చేసి ఆ 3 మాల దూదేగల చేతినికే చెప్పి చూడు తండ్రి. సరే, అట్టుండు నాయన, ఆ సిద్ధుడికే చెప్పు చూసేది. బాలకా సిద్ధ, మహాత్మా జయనాయన ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరి నీవేనా పనగాను పల్లెకు పోయి వాటిని పుష్పములు దేవదారి ఫలములు జీవ సమాధికి తప్పక తీసుకురాగలవని నా మనసు కోరుతున్నది. ఈ మాటకి ఏ మందు నాయన? మహాత్మా జయనాయన నీ దివ్య అనుగ్రహం నాపై ఉండవలనే గాని నేను బనగాని పల్లెకు పోయి వాడని పుష్పములు దేవదారి ఫలములు తప్పక నీ జీవ సమాధికి తీసుకురాగలను గురుదేవా. నన్ను ఆశీర్వదించి పంపు గురుదేవా, నేను పోయి వచ్చేదను. సరే, చల్లగా పై రమ్ము నాయన. మనోవాంఛ బాలకా సిద్ధ, ఇట రమ్ము నాయన. మీ అన్నగారిని వింటున్నారు, ఇంకొక పరమరసం బోధిస్తాను, ఆలకించుము నాయన. అది ఎట్లా తెలుపండి స్వామి. అన్నయ్య, ఆ ముసిలివాడు ఆ దూదేగల సిద్ధినికి ఏదో పరమరసం బోధిస్తున్నాడు అన్నయ్య. అవును తమ్ముడు, ఆ ముసలివాడు చాలా కఠినాత్ముడు తమ్ముడు. ఒకటి పని ఈ 7 సప్త వ్యసనములు వెలసిన వాడే నా జీవ సమాధికి వాడిన పుష్పములు దేవదారు ఫలములు
తప్పక తీసుకురాగలడు నాయన. నాకు తెలిసి గురుదేవా, నేను పోయి వచ్చేదాను. సరే చల్లగా పై రమ్ము నాయన. నీ పోయిన పలు శుభం కలుగాక. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మహాత్మా జయ నాయన. మహాత్మా జయ నాయన. వల్ల కట్టుకున్నాను. బ్రాహ్మణుడు ఎత్తి తీసేసి కిందికి వస్తాను. సరే ఈడ తిరుగుతున్నాం. అమ్మారు వస్తే వచ్చి తెల్లగడ్డ పెట్టుకున్నారు. కట్టబట్టుకొని పోవాలి. లేపు అంజనం లేపు అంజనం లేపు అంటే సిద్ధయ్య పూల కొరకి వెళ్ళిపోతున్నాడు. ఎవరు తోచింత వాళ్ళు ఆ జోలలో వేస్తే అవి బ్రహ్మంగారు మఠం చేరుకుంటాయి. మన
పాలు తాగేదారు దేవదారు పూలకేమో వెళ్ళేదారు